ఈరోజు మనం జిఎఫ్ఎల్ఎన్లో 1-2 విద్యార్థుల కోసం పదాలను చిత్రాలతో జత చేసి చదువుదాం. ఓకేనా? చదువుతావా? ఓకే. ఫస్ట్ ఇదేంటో చిత్రాన్ని తీసుకెళ్ళి పదంతో జత చేయాలి. అభినందన చేస్తావా? చూడు, ఇదేంటిది? ఇందులో పనస ఎక్కడ ఉంది? పదం చూడు, కనిపించిందా? తీసుకెళ్ళి మ్యాచింగ్ చేయి. పనసాకు గీయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ వెళ్ళు దీక్షిత. ఇదేంటిది? ఈ చిత్రం ఏంటిది? సంచి. ఎక్కడుంది సంచి? చూడు, సా ఎక్కడుందో చూడు. అది సా, అది సపోటా. ఇంకో సా ఎక్కడుందో చూడు. అక్కడ మ్యాచింగ్ చేయి. సంచి. తర్వాత జోషిత, ఇదేంటిది? పాలక ఎక్కడ ఉందో చూడు. నువ్వు చెప్పకూడదు అవి, అది చేస్తుంది అది. నెక్స్ట్ కుసుమ, తర్వాత చిత్రం ఏంటో చూడు. మ్యాచింగ్ చేయి. తర్వాత చిత్రం అవి ఏముంది? ఇంకా సపోటా. వెరీ గుడ్. ఓకే. అదేవిధంగా ఈ రోజున మరొక యాక్టివిటీ ఏంటంటే, చిత్రాన్ని పదానికి మ్యాచింగ్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఈ అక్షరాలను గుర్తించాలి. నేను కొన్ని వాక్యాలని బ్లాక్ బోర్డ్ మీద రాయడం జరిగింది. అందులో నేను చెప్పిన అక్షరాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? ఓకే జోషిత, ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఫస్ట్ వాక్యంలో సుతముఖి ఇవ్వము దానికి. పాప పడవలో పడుకుంది. ఇదొక వాక్యం రాశాను కదా. ఇందులో పా అక్షరాన్ని గుర్తించు. 0 చుట్టూ. ఇంకెక్కడుంది పా? చూడు. అంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ వీళ్ళు అండర్లైన్ చేసేసారు కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. తర్వాత అభినందన్ తీసుకో. 4th సదీక్షిత తీసుకో. పనస పసందుగా ఉంది. సా, సా గుర్తించమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ కుసుమ, నగలు నళినికి నచ్చవు. ఇందులో నా గుర్తించు. అవి తీసుకో. డబ్బాలో డబ్బులు ఉంటాయి. డా గుర్తించు. వెరీ గుడ్. ఇంక లేదు. ఉన్నాయా ఇంకాను? లేవు. ఓకే, వెరీ గుడ్. ఈ 2 యాక్టివిటీస్ని మనం ఈ రోజున జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా 1-2 తరగతి విద్యార్థులకి నా సా అక్షరాలని, అలాగే ముందు ఉన్నటువంటి పా డా వా ఈ అక్షరాలను కూడా మనం గుర్తించవచ్చండి, ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. ఓకే, క్లాప్స్.